ఎందుకు ఎందుకు మన జీవితంలో శ్రమలు వస్తున్నాయి అంటున్నాడంటే తన కుమారునితో ఆ సారూప్యంలోనికి మార్చడానికి. అంటే యేసుక్రీస్తు ప్రభు ఎలా పరిశుద్ధుడిగా ఈ లోకంలో జీవించాడో ఆ పరిశుద్ధత మనలో తీసుకురావడానికి. గొప్ప సంగతే కాదా? గొప్ప సంగతే, గొప్ప సంగతి. అది మనం గ్రహించకుండా నాకే శ్రమలు, నాకే కష్టాలు, నాకే కన్నీళ్ళు, అవునా కదా? నేను దేవుణ్ణి నమ్ముకున్న తర్వాతే ఈ దాడులు, నేను క్రీస్తులో ఉన్నప్పుడైనా ఇటువంటివన్నీ ఇబ్బందులు ప్రజల ద్వారాను, కుటుంబీకుల ద్వారాను, బంధువుల ద్వారాను, గ్రామస్తుల ద్వారాను, గవర్నమెంట్ ద్వారాను, అవసరమైతే గవర్నమెంట్ ద్వారాను. షడ్రకు మెషకు అబేద్నెగోల కాలంలో అదే జరిగింది. బబిలోను రాజు నెబుకద్నెజర్ వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చాడు. నేను చేసిన బంగారు ప్రతిమను మీరు మొక్కాల్సిందే అని ఒత్తిడి తీసుకొచ్చాడు. అందరూ సాష్టాంగం మొక్కుతున్నారు. మొక్కకపోతే చంపేస్తాం కదా, మొక్కకపోతే సాష్టాంగం పడి. అది బంగారు బొమ్మ, అది కేవలం ప్రతిమ, బంగారు బొమ్మ, మనుషుల సృష్టి, చేతి పని. మొక్కొచ్చా? వద్దు అని చెప్పేశాడు దేవుడు. నేను తప్ప వేరే దేవుడు మీకు లేడు, ఉండకూడదు, ఏ రూపాన్ని దేన్ని మీరు చేయకండి అని చెప్పేశాడు. సాగిల పడనే పడవద్దు, అలాంటి ఛాన్స్ ఇవ్వకండి అంటే ఆజ్ఞకు లోబడి విశ్వాసం కలిగి దేవుని మీద నమ్మకం ఉంచి ఏమి జరిగినా అది కీడైన మామేలికని గుర్తించి దేవుని సంకల్పాన్ని ఎరిగిన వారై, రాజా ఏం చేసుకుంటా చేసుకోవాలి, రాజా నువ్వేం చేసుకుంటా చేసుకో, మరి రిజర్వేషన్ చేసి తీసే, ప్రాణాలు తీస్తావో తీసే. కాబట్టి అలాగన్నప్పుడు అగ్నిగుండంలో పడేశారు అంతే. వీళ్ళని 7 అంతలు అగ్నిగుండాన్ని 7 అంతలు రెట్టింపు చేసి అందులో వేయండి, బూడిద కూడా కనిపించకూడదు అనుకున్నాడు. అంత ఏమైంది? పడేసే వాళ్ళు కాలేరు తప్ప పడిన వాళ్ళు కాలే. దేవుడు సమస్తమును మేలు కోసం జరిగిస్తుంది. తను ప్రేమించే వారికి సుమా, తను ప్రేమించే వారికి, ఆయన సంకల్పాన్ని ఎరిగి సంకల్పం ప్రకారంగా జీవించే వారి కోసం చెప్తున్న మాటలు ఇవి. ఓ క్రైస్తవ్యం నిద్రపోవద్దు, మేల్కో. దేవుడు చేసే ప్రతి కార్యంలో కూడా నీకు మేలే జరుగుతుంది. అంతిమంగా చివరిగా నీకు మేలే జరుగుతుంది. అది నువ్వు గుర్తించాలి. అది నువ్వు కళ్ళతో చూడాలంటే నువ్వు నిలుచుకోవాలి, నువ్వు నిలవాలి దేవుని విశ్వాసంలో. క్రీస్తునందు నువ్వు భయభక్తులు కలిగి జీవించాలి. కానీ మనం ఏం చేస్తామంటే చిన్న చిన్న వాటికి మన పనులు మన ఆటంకాలు, మన ఉద్దేశాలు, మన ఆలోచనలు మనకు ఆటంకాలు. ఈ ఆటంకాలకే దేవుని విడిచిపెడితే నీలో జరిగేటువంటి మేలేంటో నీకే తెలుస్తుంది. ఎలా గ్రహించగలుగుతావు? గ్రహించలేవు. నిలబడాలి అంతిమ వరకు, చివరి వరకు నువ్వు నిలబడితే మేలు చూస్తావు. ఈరోజు మనం చూడండి, ఒక గడియారం ఉంది, ఇక్కడ గడియారం ఉంది. ఒకసారి ఆ గడియారాన్ని తీయగలరా? గడియారం, గోడ గడియారం, కాలచక్రం వస్తుందా? కట్టేశారా గట్టిగా? అది అలా ఉంచండి, పర్వాలేదు. దాన్ని వెనకాల అది ఓపెన్ చేసి చూస్తే మీరు చూడగలిగితే ఒక చక్రము ఇలా ముందుకు తిరుగుతుంది, ఒక చక్రం ఇలా వెనుక తిరుగుతుంది, ఒకటి అటుగా వెనుక తిరుగుతుంది. ముందుకు నడవాలా? కాలం ముందుకు వెళ్ళాలంటే, అవునా కదా? కాలం ముందుకు నడవాలంటే ముందుకే నడవాలి కదా, వెనక్కి నడవాలా? వెనక్కి వెళ్తుంది కదా. కాలం వెనక్కి తిరిగితే వెనక్కి వెళ్తుంది, ముందుకు తిరిగితే ముందుకు వెళ్తుంది, అవునా? కానీ ఇక్కడ ముందు కోడి తిరుగుతుంది, వెనక్కి కోడి తిరుగుతుంది, రివర్స్లో. శ్రీని గారు అర్థం అవుతుందా? అర్థం అవ్వకూడదని నా బాధ, అవునా? చెప్పబడుతున్న వాక్యం అర్థం కాకూడదు. మీకోసం ప్రత్యేకమైన సమయాన్ని హెచ్చిస్తున్నాం. బ్యాక్ సైడ్ అవుతుంది కదా, అది అక్కడ ఉంటుంది మనకు కనిపిస్తుంటుంది. ఇక్కడ చూడండి, కనిపిస్తుందా అసలు? ఇక్కడ 2 చక్రాలు కనిపిస్తున్నాయి, పైన ఒకటి కింద ఒకటి. ఈ 2 ఒకేలా తిరగవు. కాలాన్ని ముందుకు నడపాలి కదా అని ముందుకు తిరగవు. ఒకటి ముందుకి, ఒకటి వెనక్కి తిరుగుతుంది. మీరు క్లోజ్గా చూస్తే కనిపిస్తుంది అది ఓపెన్ చేసి. కానీ సమయాన్ని బట్టి మనకు మేలే చేస్తుంది. ఇది సమయం లేకపోతే ఎట్లా అంటే
సమయం లేకపోతే ఎట్లా? సమయం లేకపోతే సమయానుకూలంగా జరిగించుకోలేం కదా. ఇప్పుడు మేము ఇన్ని గంటలకు వస్తున్నాం, మీకు చెప్తున్నారు, మీరు అన్ని గంటలకి రెడీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అసలు ఆ సమయం లేకపోతే మేము ఎన్ని గంటలకు వస్తామని అసలు ఆ పదం ఉందా? లేదు, అర్థం లేదండి. సమయము అనే దానికి అర్థం లేదు. కానీ అందులో చూస్తే ఒకటి ముందుకు ఇలా తిరుగుతుంది, ఒకటి వెనక్కి తిరుగుతుంది. ఇది వెనక్కి తిరుగుతుంది కనుక కీడు అనుకోకండి. ఈ రెండు కలిసి సమకూడి మనకు మేలు చేస్తున్నాయి, మనకు మేలు చేస్తున్నాయి. ఈ సృష్టిలో కూడా అనంత విశ్వాసంలో కూడా, ఈ విశ్వంలో కూడా, అనంత విశ్వంలో కూడా అనేక గ్రహాలు మనం అనుకుంటాం. అంటే సైంటిస్టులు ఖగోళ శాస్త్రవేత్తలు అనుకుంటున్నారు, ఈ కాస్మాలజిస్టులు అంతా ఇవి ఢీకోట్లేదు ఏంటి అని. కోటాను కోట్ల నక్షత్ర మండలాలు, కోటాను కోట్లు అలాంటివి అతి వేగంగా పరిగెడుతుంటాయి. మన భూమి సెకండ్కి 31 కిలోమీటర్ల వేగంగా పరిగెడుతుంది. అంటే ఇలా సెకండ్ కొట్టేసరికి 31 కిలోమీటర్లు ఎంత దూరం అక్కడ ఉంటుంది అనమాట. సెకండ్కి ఇంకా దాటిపో దగ్గరే నర్సీపట్నం అనుకోండి. ఒక సెకండ్లో కనిపిస్తుందా? అనంత విశ్వం, అందులో చిన్న భూమి, అందులో చిన్న భూమి ఎక్కడో ఉంటుంది. ఆ భూమి రెడ్ మార్కులు ఉంది. ఆ భూమి మీద ఉన్న దేవుని పిల్లలకు వారికి, తన సంకల్పం బట్టి పిలువబడిన వారికి మేలు జరిగించడానికి ఆ సృష్టిని తిప్పుతున్నాడు దేవుడు. మనకు దినం జరుగుతుంది, రాత్రి పగలు, మేలా కీడా? మేలే కదా. పంటలు పండుతున్నాయి, మేలేనా? మేలే. వర్షాలు మేలే, ఎండలు మేలే, వర్షాలు మేలే, చలి మేలే. ఈ భూమి మీద జరుగుతున్న ప్రతీది కూడా మేలే. కానీ అంతరిక్షం చూస్తే ఎలా ఉంటుందంటే క్లమ్జీగా ఉంటుంది. అది దేని కక్షలో ఇది ఇలా తిరుగుతుంది, అలా తిరుగుతుంది, దేనికి అదే తిరుగుతుంది. పెద్ద పెద్ద సిటీలు అయితే ఆ వేస్ ఉంటాయి కదా, హైవే ఉంటాయి కదా, ఆ వే చూస్తే ఏది ఇలాగెళ్ళిపోతుందో తెలియదు, ఏది ఎటు వెళ్ళిపోతుంది, గుద్దేసుకుంటాయి అనుకుంటాం, ఢీక్కుంటాయి అనుకుంటాం మనం, ఏది ఢీక్కోదు. వాళ్ళ ప్రయాణం మేలుగా జరగడానికి అది అంత అలా సిస్టమ్. దేవుడు కూడా సమస్తమును సమకూడి జరిగిస్తున్నది. గడియారంలో ముందుకు ఒకటి వెనుకొకటి తిరుగుతున్నంత మాత్రాన అభ్యంతరం ఏమీ లేకుండా మేలు జరుగుతుందో అంతిమంగా మనకు కూడా అలాగే జరుగుతుంది. ఎందుకంటే తన కుమారుని యొక్క సారూప్యంలోకి తీసుకురావడానికి. మనం చదువుకున్నాము 16:4 సామెతల్లో, భక్తిహీనుడు కూడా వాని పని నిమిత్తమే. చదవండి ఆ వచనం, సామెతలు 16:4. యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగజేసెను, నాశన దినమునకు. చూసారా, భక్తిహీనులు కూడాను మేలు కోసమే కలిగజేశాడు. వాడి పని ఉంది, వాడు దానికోసం ఏర్పడబడ్డాడు. ఇంకంతే. సపోజ్ ఫరో ఉన్నాడు, భక్తిహీనుడు. ఫరో అన్యుడు, ఈజిప్ట్ రాజు అన్యుడు, భక్తిహీనుడు. మర్యాదగా వెళ్ళి ఇజ్రాయేల్ని పంపించండి, దేవుడు చెప్పాడని మోషే గారు అడిగితే పంపించనన్నాడు. ఎవరు చెప్పుకుంటూ చెప్పుకున్నాడు. యోసేపు కాలంలో ఉన్నటువంటి ఫరో వెళ్ళిపోయాడు, ఆయన చనిపోయాడు. తర్వాత ఇంకొక ఆయన వచ్చాడు, ఫరో 2. ఇతను వచ్చి యోసేపు ఎంత గొప్పవాడో, యాకోబు సంతతి ఎంత గొప్పదో, దేవుని ప్రసంగం ఎంత గొప్పదో ఇవన్నీ ఇతను తెలియదు, తెలుసుకోలేదు. తెలుసుకోక రామ్సేస్ ఏం చేశాడంటే కఠినంగా వ్యవహరించాడు. దేవుని ప్రజల పట్ల కఠినంగా వ్యవహరించాడు. కఠినుడు, పంపించలేదు. కానీ అతని ద్వారా అతని స్వభావం మారింది. ఒక సందర్భంలో అనేక కార్యక్రమాలు చేశాడు, 10 సూచక్రియలు చేశాడు ఆ ప్రాంతంలో. చివరికి ఏం చేశాడు తెలుసా, అతను మీరు వెళ్ళండి అని చెప్పి వాళ్ళకి చిరుధాన్యాలు, వాళ్ళకి కావాల్సిన సంపద, వాళ్ళకి వెళ్ళడానికి మేము ఊరెళ్తున్నాం అక్క అంటే బంగారం కూడా ఇచ్చి పంపించారు. వాళ్ళు తినడానికి ఒక పూట తిండి పెట్టి గొడ్డు చాకరీ చేయించుకొని నానా హింసలు పెట్టారు వాళ్ళని, ఇజ్రాయేల్ని.
ఆ బాధలు భరించలేక, దేవా పితరుల దేవుడా, అబ్రహాం దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా మమ్మల్ని కరుణించు అని ప్రార్థన చేశారు. ఈరోజు మన భక్తి ఎక్కడ బయటకు వస్తుందంటే మనకు శ్రమలు వచ్చినప్పుడు, మనకి ఇబ్బందులు వచ్చినప్పుడు, మన కష్టాలు వచ్చినప్పుడు, మనకి కీడు జరిగినప్పుడు. నాకు యాక్సిడెంట్ అయినప్పుడు మా సహోదరుడు దేవా కాపాడు అని పడ్డాడు. ప్రతి వారం అదే పని కదా మనది, ప్రతి వారం దేవాన్ని పిలిచే పనే కదా. మరి అప్పుడేమి మనకు శ్రమలు వస్తేనే దేవుడు గుర్తొస్తాడు, మనకు కీడు జరిగితేనే దేవుడు గుర్తొస్తాడు. దేవుని అప్పుడు స్మరణ తెచ్చుకుంటాం అన్నమాట. ఆలోచన చేయగలిగితే ప్రియులారా, దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క సారూప్యంలోనికి తీసుకురావడానికే ఇవన్నీ మీకు జరుగుతున్నాయి అన్నాడు. అది కీడైనా మీరు కంగారు పడవద్దు, అంతిమంగా మీకు మేలు జరుగుతుంది. అది సమకూడి జరుగుతున్నాయి గనుక, సమస్తం సమకూడి జరుగుతున్నాయి కనుక ఒకటి అటు ఇటు జరుగుతుంది. మంచి జరగవచ్చు, మేలు జరగవచ్చు, కీడు జరగవచ్చు, మరొకటి జరగవచ్చు, ప్రమాదం జరగవచ్చు, ఇంకోటి జరగవచ్చు, లేదా నీ జీవితంలో అల్లరి జరగవచ్చు, ఏదైనా జరగవచ్చు, ఏదో ఒక బాధ జరగవచ్చు, కానీ నీకు మేలు అని చెప్పి ఇక్కడ ఇంకా మంచి మాట ఏంటంటే, చదవబడిన వాక్యంలో భక్తిహీనులను కూడా దేవుడు ఏర్పాటు చేశాడు. అంటే వాళ్ళు దానికోసం నియమించబడ్డారు. ఫరోలాగా భక్తిహీనుడు ఉన్నాడు, మేలు చూపించాడు, చూపించాడు, స్వభావం మారింది, తర్వాత కఠినపరచబడ్డాడు. మరలా వాళ్ళు సగం దూరం వెళ్ళిపోయిన తర్వాత అతనికి ఏమనిపించిందో, మళ్ళీ రండి రథాలు తీయండి, అది తీయండి, ఇది తీయండి అని, రండి వాళ్ళు చంపేద్దాం, ఇశ్రాయేలుని పట్టుకుందాం అని బయలుదేరితే ఏమైంది? ఈ ప్రపంచంలో ఎక్కడా ఎప్పుడు ఎన్నడూ జరగనిది, ఇక జరగబోనిది గొప్ప మహత్కార్యం ఏంటంటే ఎర్ర సముద్రం పాయలు కావడం. అదే ఎర్ర సముద్రం అడ్డుగా ఉంది. మోషే కంటున్నారు, మోషే వాళ్ళు చంపడం తీసుకొచ్చావా? ఐగుప్తులు మాకు సమాధులు లేవా? సమాధుల మీద ప్రేమ వచ్చింది వాళ్ళకి. ఆ సమయం వస్తే అందరికి వస్తుంది. మాకు అక్కడ సమాధులు ఉన్నాయి కదా, ఈ సముద్రంలో ఎక్కడ సమాధులు ఉంటాయి? సముద్రంలో చంపేస్తావా? మాకు ఇప్పుడు చంపేస్తాడు. ఇప్పుడు వచ్చి అక్కడ ఉంచినా బాగుండు, మాకు ఇప్పుడు వచ్చేమా చంపేస్తాడు ఫరో. మామూలుడిగా ఫరో అంటే డేంజర్, ఇప్పుడు చంపేస్తాడు. అప్పుడు దేవుడు, దేవా ఏంటి సంగతి? నీ చేతిలో కర్ర తీసుకుని ఆ సముద్రం వైపు చాసు, దాన్ని కొట్టబ్బా. కొట్టాడు ప్రార్థన చేసి, చీలిపోయింది, నడుచుకుంటూ వెళ్ళిపోయి చీలమల్ల వరకు నీరు వచ్చింది, నడుచుకుంటూ వెళ్ళిపోయి హ్యాపీగా. అది వీళ్ళు నడిచి వెళ్ళిపోతున్నారు, మనం కూడా అని రథాలు మనకేంటని జిగజగ కొట్టుకొని వచ్చారు అన్నమాట. వీళ్ళు కూడా టకటక కొట్టుకొచ్చారు రథాలు కొట్టుకొని. వాళ్ళు ఒడ్డు దాటారు, వీళ్ళు మధ్యలో ఉన్నారు. అప్పుడు దేవుడు ఆకి ఇచ్చాడు మళ్ళా. సముద్రం తన సహజ గుణం సృష్టి మార్పును నోచుకుంటుంది. తను ప్రేమించే ప్రజలను ఆయన మేలు జరిగించడానికి ఈ సృష్టి అంతటిలో కూడా మార్పును నోచుకునే విధంగా చేయగల సమర్థుడు నువ్వు నమ్ముతున్న దేవుడు. అది ఎలాగైనా సరే చేయగలడు, ఆయన సమర్థుడు. ఈరోజు మనం ఎలా ఉన్నా ఆయన బట్టే ఉన్నామనే సంగతి మనం గమనించాలి. ఇంకా మనం ఆలోచన చేయగలిగితే కిందన 30వ వచనంలో, మరియు రోమీయుల రాసిన పత్రిక 8వ అధ్యాయం 30వ వచనం, ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. ఇక్కడ ఇంకో 2 విషయాలు ఉన్నాయి. మూడవదిగా నీతిమంతులుగా తీర్చడానికి అన్నాడు. మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి. ఎలా నీతిమంతులు అవుతాం మనము? నీతిమంతులుగా తీర్చి 5వదిగా మనల్ని మహిమపరచాలనుకుంటున్నాడు ఆయన. మనల్ని మహిమపరచాలి. మనం మహిమపరచబడాలంటే మనం నీతిమంతులుగా తీర్చబడాలి. మనం నీతిమంతులుగా తీర్చబడాలంటే కుమారుని యొక్క సారూప్యతలోనికి మనం వెళ్ళాలి. కుమారుని యొక్క సారూప్యతలోనికి వెళ్ళాలంటే సృష్టి తన సహజ ధర్మాన్ని మార్చుకునే పరిస్థితులు కూడా వస్తున్నాయి. అలా మారాలంటే తన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి, తను ప్రేమించే వారికి మనం గమనించాలి. తన సంకల్పం చొప్పున పిలువబడాలి, దేవుణ్ణి ప్రేమించేవారై ఉండాలి. అవునా? అప్పుడు దేవుడు సృష్టిలో
తన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు జరగడానికి, సమస్తం చేయడానికి ఆయన ఏదైనా చేయగలడు. అంటే మనం నీతిమంతులుగా చేయాలంటే ఆ నీతిమంతుడు కూడా ఉండాలి, గుర్తించాలి. మనం మంచివారిగా ఉండాలంటే ఎలా చెప్తాం, ఎలాగ ఐడెంటిఫై ఎలా చేయగలుగుతాం? ఇది మంచివాడని ఐడెంటిఫై చేయాలంటే, ఇది చీకటని ఐడెంటిఫై చేయాలంటే వెలుగును చూపించాలి, వెలుగును చూపించాలి. అవునా? ఇది చీకటి, వెలుగు చూపించాలి. ఇది మంచివాడు అని చెప్పాలంటే చెడ్డవాడు కూడా ఉండాలి. నువ్వు నీతిమంతుడిగా తీర్చబడాలంటే, నువ్వు నీతిమంతుడిగా తీర్చబడ్డానికి నీకు ఒకటి ఏర్పాటు అవ్వాలి. ఆ నీతిమంతుడు భక్తిహీనుడు అంటే నిన్ను శ్రమ పెట్టేవాడు కావాలన్నమాట. నువ్వు మహిమ రావాలంటే నీకు శ్రమ ద్వారా మహిమ రావాలి. మరి శ్రమ పెట్టేవాడు ఉండాలి కదా. అంతెందుకని మనం సూచిస్తున్నటువంటి మన క్రీస్తు ప్రభు ఎలాగ నీతిమంతుడయ్యాడు, ఎలా మహిమపరచబడ్డాడు? హెబ్రీ పత్రిక 7. హెబ్రీ పత్రికలో ఒక మంచి వాక్యం ఉంది. అనిపించట్లేదు సరిగా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు, మన ప్రభు అయిన యేసుక్రీస్తుని ఏ విధంగా మహిమపరిచాడు, ఆయన ఏ విధంగా నీతిమంతుడైనాడు మనం ఆలోచన చేయగలిగింది. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుండి దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించినట్లు దూతల కంటే కొంచెం తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణం పొందినందున మహిమా ప్రభావములతో కిరీటం ధరించిన వారిగా ఆయన చూచున్నాము. ఎవరి నిమిత్తము, చాలా ప్రాముఖ్యమైన వాక్యం, ఎవరి నిమిత్తము సమస్తమున్నవో అక్కడ చెప్పన్నమాట. అదే హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం, 2వ అధ్యాయం 10వ వచనం చదవబడుతుంది. 2వ అధ్యాయం 10వ వచనం, ఎవరి నిమిత్తము సమస్తం ఉన్నవో. తను ప్రేమించే వారి కోసం సమస్తం సమకూడి జరుగుతున్న సంగతి మనకు తెలుసు. ఈవెన్ నీ భక్తి జీవితంలో కూడా నువ్వు నీతిమంతుడిగా మార్చబడ్డానికి, నువ్వు దేవుని మహిమను పొందడానికి, ఆయన ఇచ్చే మహిమను మనం పొందుకోవడానికి, అందులో కూడా ఆయన సమస్తమును సమకూడి జరిగిస్తున్నాడు అనే విషయాన్ని ఇక్కడ మనం పొందుపరిచాడు. ఎవరి నిమిత్తం సమస్తము ఉన్నవో, ఎవరి వలన సమస్తము కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుండగా, దేవుడి వలన జరుగుతుంది అంతా. ఆయన తన కుమారులు అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయుట ఆయనకు తగును. యేసుక్రీస్తు ఎలాగ సంపూర్ణుడయ్యాడు, యేసుక్రీస్తు ఎలా పరిపూర్ణుడైనాడు? శ్రమల ద్వారా. శ్రమల ద్వారా అంటే శ్రమలు ఎవరి వల్ల వస్తాయి? ఒక పరిశుద్ధుడు మరొక పరిశుద్ధుని శ్రమ పెడతాడా? ఏమండి? ఒక పరిశుద్ధుడు మరొక పరిశుద్ధుని శ్రమ పెడతాడా? ఒక విశ్వాసి మరొక విశ్వాసికి ఇబ్బంది కలిగిస్తాడా? ఒక నీతిమంతుడు మరొక నీతిమంతుని చెరుపుతాడా? చెరపడు. మరి ఎవరి వల్ల జరగాలి? శ్రమ పెట్టువాడు ఒకడు ఉండాలి. ఆయన శ్రమ పెడితే ఆయన శ్రమలు పడాలి. నిందించబడి ప్రతిగా నిందించక న్యాయంగా తీర్పు తెచ్చి దేవునికి అప్పగించుకున్నాను. ఇది భక్తి జీవితం. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయంలో దీన్ని ఇలా ఉంచి చూద్దాం ఒకసారి. క్రీస్తు ప్రభు గురించి చెప్పన్నమాట. 2వ అధ్యాయము 9వ వచనంలో, కొలస్సీ పత్రిక 8వ వచనం అండి.
8వ వచనం చూసుకున్నాం. ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారము అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠం అనుసరించి మోసకర నిరర్ధక తత్వజ్ఞానం చేత మిమ్మల్ని చెరపట్టుకొని పోబడి ఒక్కడే ఉండడం జాగ్రత్తగా ఉండి. 9వ వచనం. ఎలయనగా కొలసి 2:9 ఎలయనగా దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. ఈ దేవుని యొక్క తత్వము సర్వమును కూడా ఎవరు ఎందుకు కనిపిస్తుంది? ప్రభువైన క్రీస్తునందు. ఎలా కనిపిస్తుంది? శ్రమల ద్వారా సంపూర్ణిగా చెయ్యబడ్డాడు అని చెప్పాడు ఎబ్రీ 2:10. క్రీస్తు ప్రభు ఏ విధంగా చేయబడ్డాడు? శ్రమల ద్వారా. ఆయన్ని హింసించారు, ఆయన దూషించారు, ఆయన కొట్టారు, ఆయన తిట్టారు, ఆయన్ని మా బల్లెముతో పొడిచారు, ఆయన మేకులతో గుచ్చారు, ముళ్ళ కిరీటాన్ని శిరస్సు పైన ఉంచారు, అనేక విధాలుగా ఆయన మోకాల చిప్పల్ని విరగొట్టారు. ఇట్టి శ్రమల ద్వారా ఆయన సంపూర్ణుడైన దేవుని యందు సమస్తమును సమకూడి జరుగుచున్నవి మేలుకై. ఇప్పుడు క్రీస్తు ప్రభు ఎక్కడ ఉన్నారు? మహా ఆకాశాన్న దేవుని కుడిపార్శ్వమున సింహాసనం ముందు ఆసీనుడై ఉన్నాడు. మరలా తన యందు విశ్వాసం కలిగిన వారిని తీసుకుపోవడానికి రెండోసారి రాబోతున్నాడు. సమస్తమును సమకూడి జరుగుచున్నవి మనకు మేలు జరగడానికి. ఈ విషయం మనం గమనించాలి. ఈ సృష్టిలో ప్రతీది కూడా కాకి ఉన్నటువంటి తత్వం ఏంటి? అసలు ఏదైనా మనుషుల చేతిలోదే ఎత్తుకుపోవడానికి చూస్తుంటుంది. అలాంటిది ఏలియా గారికి ఆహారాన్ని తీసుకెళ్ళింది నోట్లో పెట్టుకొని, మాంసం ముక్కలు, రొట్టె ముక్కలు. అవునా? మాంసం ముక్కలు, రొట్టె ముక్కలు నోట్లో పెట్టుకొని వెళ్ళి ఏలియా గారికి ఇచ్చింది కాకి. తను ప్రేమించే వారికి, సంకల్పం ప్రకారం పిలువబడిన వారికి మేలు జరిగించడానికి ఈ సృష్టిలో ఉన్నటువంటి సహజ ధర్మాన్ని నోచుకోకుండా చేయగలడు దేవుడు. మార్చేస్తాడు అన్నమాట, ధర్మాన్ని మార్చేస్తాడు. సింహం చంపాలి కానీ చంపలేదు, అగ్ని కాల్చాలి కానీ కాల్చలేదు. సముద్రం ముంచాలి కానీ ముంచలేదు. లోతుగా ఉండాలి, లోతు లేదు. ఒకటా రెండా? ఆయన ప్రేమించేవారి పట్ల సమస్తమును కూడా సమకూర్చి మేలు జరగడానికి చేయుచున్నాడు. చివరిగా ఒకసారి చదువుకుందాం ఆ మాట. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28 నుంచి దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగినట్లు. ముందుగా శ్రమ పెట్టబడింది క్రీస్తు ప్రభువే. అనేక సహోదరులు జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారుడితో సారూప్యము కలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. ఎవరిని ముందుగా నిర్ణయించునో వారిని పిలిచెను, ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. వారిని మహిమపరచాలి గనుక తను ప్రేమించేవారు గనుక, తను ప్రేమించే వారిని మహిమపరచాలి గనుక మేలు జరిగించడానికి కీడు జరుగుతుంది, కీడు గనక మేలును కూడా దాచిపెట్టాడు దేవుడు. ఇలాగూ మనం ఆలోచన చేయగలిగితే దేవుని వాక్యాన్ని, దేవుడు మన పట్ల చేస్తున్న మేలు ఎన్నో ఉన్నాయి. మన ప్రమాదాలు కావచ్చు, మన వ్యక్తిగత జీవితంలో ప్రతి విషయంలో మనం పడిపోయే స్థితి కావచ్చు. సపోజ్ దావీదు గారు ఉన్నారు, బత్షెబా విషయంలో ఆయన చేసిన తప్పు. తర్వాత ఆయన భక్తి జీవితం ఎలా ఉంది? దావీదు రాజు గారు, దేవుడు ఏమన్నాడంటే దావీదు మహారాజు గురించి, ఇశ్రాయేలు రాజు గురించి అపొస్తలుల కార్యాలు చెప్పండి 13వ అధ్యాయంలో, దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు. ఆలోచన చేయండి. కీడు జరిగింది, తన జీవితం జరిగింది, కీడు జరిగింది. ఏంటి ఆ కీడు? ఊరియాని చంపించాడు, ఒక వ్యక్తిని చంపించి తన భార్యను తెచ్చుకున్నాడు. భయంకరమైన కీడు జరిగిందా? జరిగింది. కానీ ఆ కీడును కూడా దేవుడు ఏం చేశాడు? తను ప్రేమిస్తున్న వ్యక్తి కనుక ఏం చేశాడు? మహిమ తెచ్చే విధంగా,
అతనిలో మార్పు తెచ్చే విధంగా, అతనిలో నీతి కలిగించే విధంగా, దేవుడు పట్ల నిజాయితీ కదా యథార్థ కలిగిన భక్తి సాగించేవాడిగా మార్చేశాడు. తను చేసిన పాపానికి పశ్చాత్తాపడ్డాడు, ఏడ్చాడు, ఉపవాసాలు ఉన్నాడు, కన్నీరు పెట్టాడు. దేవా, నా పాపాలు నీ ఎదుటే ఉన్నాయి, నీకు తెలుసు, నీకు మరగైంది ఏది లేదు. నేను ఆకాశానికి ఎక్కిపోయేదనా, అక్కడ నువ్వు ఉన్నావు. పాతాళానికి వెళ్ళిపోవనా, అక్కడ నువ్వు ఉన్నావు. నీ కనుదృష్టి ఎక్కడ లేదు. నీ కనుదృష్టిని తప్పించుకోవడానికి వీల్లేదు. నా పాపాలు నీకు తెలుసు, క్షమించు అని ప్రార్థన చేసి అంటాడు కదా, కన్నీళ్ళ చేత నా పరుపు తేలబడుతుంది అంటాడు. అంటే విస్తారంగా ఏడ్చాడు. ఒక నీతిమంతుడు, ఒక భక్తిపరుడు, ఒక దేవుని సంబంధించిన, దేవుని ప్రేమించిన వ్యక్తి, దేవుని కుమారుడు, దేవుని పిల్లలు ఒకసారి తన జీవితంలో తప్పు జరిగితే, కీడు జరిగితే, ఆ కీడు చేసినందుకు, దేవుని నామాన్ని అవమానపరిచినందుకు, బాధ కలిగించినందుకు అంతకంటే రెట్టింపుగా కన్నీరు పెడతారు, హృదయంలో నొచ్చుకుంటారు. దేవుడు కోరుకునేది అదే. పాపి పాపంతో మరణించి నరకానికి వెళ్ళడం నాకు ఇష్టం కాదు, పాపి మారుమనసు పొందటం వల్లే కదా నేను ఎక్కువ సంతోషించేవాడని అంటాడు ఇర్మియా గ్రంథంలో. కాబట్టి ఇలా మనం ఆలోచన చేయగలిగితే దావీదు గారి జీవితం తర్వాత బ్రహ్మాండంగా మారింది. యోబు గారి జీవితం అనేకమైన శ్రమలు. ఆ తర్వాత యోబు గారి జీవితం ఎలా ఉందంటే మేలిమి బంగారం వలె ఉంది. శోధింపబడిన పిమ్మట బంగారం వలె ఉన్నాడంటే, ఇంకా మేలిమి బంగారం. ఆలోచన చేయాలి. తను ప్రేమించు వారికి ఆయన దాచిపెట్టినటువంటి మహిమ, అది జరగడానికి మన జీవితంలో, ఆయన ఈ లోకంలో మనం జీవించడానికి. అందుకే కొన్ని సందర్భం మనం ఆలోచించే మంచి ఇంటెలిజెన్స్ క్యాండిడేట్స్ ఉంటారు ఈ లోకంలో, కానీ నిరుద్యోగ స్థితిలో ఉంటారు, సెటిల్మెంట్ కాని స్థితిలో ఉంటారు. ధనవంతులు ఉంటారు ఈ లోకంలో, సంతోషం లేని వారుగా ఉంటారు. భూసంపద కలిగిన వారు ఉంటారు, దళారులు ఉంటారు, వారి జీవితంలో కూడా సుఖం లేని వారుగా ఉంటారు. అవునా? కోట్లకు పడిగెత్తులు ఉంటారు, కనీసం ఆరోగ్యం లేని వారుగా ఉంటారు. మనకు అన్నీ ఉన్నాయి. చూడండి, మనకు అన్నీ ఉన్నాయి. ఎందుకే చెప్పాను, ఒక ఆయన అలాంటి ప్యాలెస్ కట్టాడు, ఒకరోజు కూడా అతను లేడు, వృద్ధాప్యంలో ఉన్నాడు. అది ఎంట్రీ చేయకుండానే ఆయన చనిపోతాడు కూడా. విజయ్ మాల్యా, అవునా? కింగ్ఫిషర్ విజయ్ మాల్యా దాన్ని ఓపెనింగ్ చేయలేదు. అమెరికా వైట్ హౌస్ ఎట్లా ఉంటుందో ఆ డిజైన్లో అట్లా కట్టించుకున్నాడు తన ఇల్లు. బ్యాంకులకి బురిడి కొట్టేసి పారిపోయాడు. ఆలోచన చేయాలి. సుఖం లేదు, ఇల్లు కట్టుకున్నాడు, ఇంట్లో లేడు. మనం ఉన్నాం కదా. తన కష్టార్జితాన్ని అనుభవించడం కంటే ఎక్కువ సంతోషం ఏంటి అంటాడు. దొంగిలించి తినే దాంట్లో తృప్తి ఉండదు, అన్యాయంగా తినే దాంట్లో సంతోషం ఉండదు. తన కష్టార్జితంతో తిన్న దాంట్లో ఉన్న తృప్తి వేరు, ఆ తృప్తి కూడా లేదు అనేక మందికి. తను ప్రేమించే వారికి, తన సంకల్పం ప్రకారం పిలువబడిన వారి పట్ల దేవుడు సమస్తమును సమకూడి మేలే జరిగిస్తున్నాడు. కాబట్టి దేవుని ప్రేమించి పిల్లలారా, దేవుని సంకల్పం ప్రకారం పిలువబడిన వాళ్ళారా, ఆ దేవాది దేవుడు చేసినటువంటి ఆ గొప్ప మేలేంటో మనం గమనించాలి. ఆయన మహిమ తేవాలనుకున్నాడు, తన కుమారుని యొక్క సారూప్యతలు తీసుకురావాలనుకున్నాడు. ఆయన శ్రమల ద్వారా తన కుమారుడిని యేసుక్రీస్తుని, ప్రియ కుమారుడిని యేసుక్రీస్తునే శ్రమల ద్వారా మహిమ తెచ్చాడు. మన జీవితంలో జరిగేది కూడా అదే, కన్నీకు మేలు జరుగుతుందని చెప్తున్నాడు. అలాగా మనం ఆలోచన చేయగలిగితే దేవుని వాక్యం ఎంతో గొప్పగా ఉంటుందని, మన విశ్వాసంలో మనం బలంగా ఉంటామని, స్థిరంగా ఉంటామని మీ అందరికీ నేను ప్రేమతో తెలియజేస్తూ, నన్ను హెచ్చరించుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ చాలామంది వ్యూవర్స్ ఉన్నారు. మీరు ఈ వాక్యాన్ని జాగ్రత్తగా విని గమనించండి, దేవుని యొక్క సంకల్పాన్ని అర్థం చేసుకోనండి. ఇంకా అనేకమైన లోతైన సంగతులు, మనకు అర్థం కాని విషయాలు కావచ్చు, మనకు తెలిసిన విషయాలు కావచ్చు, ఒక భక్తి భావంతో, విశ్వాసం కలిగి, నిరీక్షణ కలిగి మీ ముందుకు మేము తీసుకురావడానికి ఎంతగానో ప్రయత్నం చేస్తున్నాము.
కొన్ని అనివార్య కారణాలు బట్టి ఇన్ని రోజులు మీ ముందుకు రాలేకపోయాము. ఇక మీదట వస్తూనే ఉంటాము. జాగ్రత్తగా మా ప్రతి వీడియోను వాచ్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడాను లైక్ చేసి మమ్మల్ని బలపరచండి. అనేక మందికి వార్తలు వెళ్ళాలని మేము ఆశపడుతున్నాము. దేవుని పనులు సహకరించాలని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాము.